హాయ్ వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. ఈరోజు మనం స్వీట్ షాప్ స్టైల్లో కాలా జామున్ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇలా చేస్తే కాలా జామున్ అనేది పర్ఫెక్ట్గా జ్యూసీగా వస్తుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం ఈ ఇంగ్రీడియంట్స్ని సిద్ధం చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో మనం పచ్చి కోవా అరకప్పు తీసుకోవాలి. ఇవి మార్కెట్లో రెడీమేడ్గా అవైలబుల్ ఉంటుంది. ఇది స్వీట్ ఉండదు. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల పాలపిండిని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల మైదా. మనకి అవసరం అని అనుకుంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అలాగే ఒక అర స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. వీటన్నిటిని మనం పిండిలా కలుపుకోవాలి. స్మూత్గా మనం గులాబ్ జామున్కి ఎలాగైతే కలుపుతామో అలాగే కలుపుకోవాలి. కోవాలో తేమ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా ఇలా ఉండలా అనేది ఫామ్ అవుతుంది. ఇందులో చిటికెడు వంట సోడా కూడా వేసుకుని కలుపుకోవాలి. చూసారు కదా ఎంత స్మూత్గా మనం కలుపుకున్నామో ఇదే విధంగా మీరు కలుపుకోవాలి. మనం అవసరం అని అనుకుంటే ఒక స్పూన్ మైదా ఎక్స్ట్రా వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇందులో కలర్ వేసుకోవాలి. రెడ్ కానీ గ్రీన్ కానీ కలర్స్ యూజ్ చేసుకోవచ్చు మీరు. ఫుడ్ కలర్ కూడా వేసుకున్న తర్వాత బాగా ఈ విధంగా కలుపుకుని వీటిని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఎక్కడా కూడా పగులు లేకుండా నీట్గా మనం ఉండలు చేసుకోవాలి. ఇలాగే అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు మనం కాలా జామున్కి షుగర్ సిరప్ కోసం అరకప్పు పంచదార వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. పాకం మరిగి కొంచెం జిగురుగా అంటే గులాబ్ జామున్ పాకంలా అయితే సరిపోతుంది. ఇలా మరిగిన తర్వాత మనం అందులో యాలకుల పొడి 1/2 స్పూన్ వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది. సో పాకం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం తయారు చేసుకున్న కాలా జామున్ ఉండల్ని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనె మరీ వేడిగా లేకుండా లో మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. మరీ ఎక్కువ కాగిన నూనెలో కాకుండా కొంచెం లో మీడియం హీట్లో ఉండగానే మీరు ఈ కాలా జామున్ బాల్స్ని వేసుకుని మంచి కలర్ మారేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది స్లోగా ఫ్రై అయితేనే మనకి లోపల కూడా వేగుతుంది, పచ్చి అనేది లేకుండా ఉంటుంది. చూసారు కదా మంచి కలర్ వచ్చింది. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకుని కంప్లీట్గా చల్లార్చుకున్న తర్వాత ఈ కాలా జామున్లో మనం తయారు చేసుకున్న పంచదార పాకంని, ఆ పాకం కూడా వేడిగా ఉండాలి. దాన్ని మనం ఈ కాలా జామున్ బాల్స్లోకి వేసుకోవాలి. కొంచెం మనకి కాలా జామున్ మంచి ఫ్లేవర్ కోసం ఒక డ్రాప్ వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి షుగర్ సిరప్ని పీల్చడానికి కొంచెం టైం పడుతుంది. మనం మూత పెట్టుకుని ఒక 5 గంటల పాటు షుగర్ సిరప్ని పీల్చేటట్టు చూసుకోవాలి. ఒక 5 అవర్స్ తర్వాత మనకి పర్ఫెక్ట్గా కాలా జామున్స్ అనేవి రెడీ అయిపోతాయి. చూసారు కదా పర్ఫెక్ట్ జ్యూసీ స్వీట్ షాప్ స్టైల్ కాలా జామున్స్ అనేవి మనకి రెడీ అయిపోయాయి. మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనం పర్ఫెక్ట్ కాలా జామున్ అనేవి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈసారి ఏ ఫెస్టివల్ వచ్చినా మీరు ఇంట్లో ఇలా కాలా జామున్ స్వీట్ని రెడీ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.